పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 30వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 31వ అధ్యాయం చదువుకున్నాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగ చూచుదును, అలాగ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలములున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును. దుర్మార్గులకు విపత్తి సంభవించుటే గదా, పాపము చెయ్యవారికి దురావస్తు ప్రాప్తించుటే గదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మలినమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికివేయబడునుగాక. నేను నా హృదయమును పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల, నా భార్య వేరొకరిని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కమ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందతగిన నేరము, అది నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. నా పనివాడినైనను పనికత్తినైనను నాతో వ్యాజ్యమాడగా, నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల, దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్మల్ని రూపించిన వాడు ఒక్కడే కదా. బేదలు హెచ్చించిన దానిని నేను బిగబెట్టిన ఎడల, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడల, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక, నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడల, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రం లేకపోవుట నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారి నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో సహాయము దొరుకుననుకొని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశైల్యము దాని గూటు నుండి పడునుగాక, నా బహు ఎముకలలోనికి విరుగునుగాక. నేను అలాగ చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శనైతిని. దేవుని మహత్యము ఎదుట నేను నిలవజాలననియు, ఆయన నన్ను నిర్మూలము చేయననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారం అనుకొని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడి మిక్కిలి కాంతిని కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందతగిన నేరమగును. నన్ను ద్వేషించు వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లాసించిన ఎడలను, నేను అలాగ చేయలేదు. అతని ప్రాణము నేను శపించలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనేలేదు. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగలవారెవరని? నా గుడారమందు నివసించువారు పలకని ఎడల, పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచితిని కదా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహా సమూహమునకు భయపడియు, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు, నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల, పరమనున్న దేవునికి దృష్టికి నేను వేషధారినవుదును. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవ్రాలు గుర్తు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు. సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజం మీద దానిని వేసుకొందును, నాకు కిరీటముగా దానిని ధరించుకొందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. రాజు వలె నేనాయన యొద్దకు వెళ్ళెదను. నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడల, దాని చాలు ఏకమై ఏడ్చిన ఎడల, క్రయధనము ఇయ్యక దానిని అనుభవించిన ఎడలను, దాని యజమానులకు
ప్రాణహాని కలగజేసిన ఎడలను గోధుమలకు ప్రతిగా ముళ్ళను, యవలకు ప్రతిగా కలుపును మొలుచునుగాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయను. ఇంతటితో యోబు గ్రంథము 31వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యోబు గ్రంథము 32వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.